రాష్ట్రం పాడి పరిశ్రమలో వెనుకబడి ఉందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఖమ్మంలోని విజయ డైరీని ఆయన పరిశీలించారు. తెలంగాణ పంటలను పండించడంలో ముందు ఉందన్నారు. కానీ పాల ఉత్పత్తిలో వెనుకపడ్డామన్నారు. మనం నిత్యం పాలను ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకుంటున్నామన్నారు. కల్తీ పాలు ఎక్కువగా వస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. అధికారులు పాల ఉత్పత్తిపై శ్రద్ధ పెడితే సమాజానికి, పేదలకు, సామాన్యులకు మేలు జరుగుతుందని తుమ్మల సూచించారు. త్వరలోనే ఖమ్మం జిల్లాలోని డైరీలను అభివృద్ధి చేస్తామన్నారు. ఇప్పుడు పేదలకు వెళ్ళినాయి. ఇంతకు ముందంటే పెద్దల దగ్గర ఉండే పశువులు. ఇప్పుడు వాళ్ళు ఎవరు కూడా పశువులు పెంచి పాలు తీసేవాళ్ళు లేరు. ఎవళ్ళన్నా పెడితే బీహార్ వాళ్ళు వచ్చి పాలు తీయాలి తప్ప తెలంగాణ వాడు పాలు తీసేవాడు, పేడ తీసేవాడు లేడు. పాలు కావచ్చు, ఏదైనా సరే కల్తీ. మా బతుకు ఏంటంటే మాకు పాలు తీసుకునే అవకాశం కూడా తెలంగాణలో లేదు. పాలు తీసేవాడు కూడా బయట నుంచే రావాలా, పేడ తీసేవాడు కూడా బయట నుంచే రావాలా. కాబట్టి పాడి తగ్గిపోతుంది. దాన్ని ప్రమోట్ చేస్తే సామాన్య కుటుంబాలు, మధ్యతరగతి కుటుంబాలు సుఖశాంతులతో ఉంటాయి, ఆరోగ్యంగా ఉంటాయి. నేను ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఈ డైరీలకు సంబంధించి, ఎందుకంటే కరీంనగర్ నా కళ్ళ ముందే అది బ్రహ్మాండంగా ఎక్కడికో వెళ్ళిపోయింది. ఈ ప్రొడక్ట్సే కాదు, ఇంకా బై ప్రొడక్ట్స్ చేస్తున్నారు వాళ్ళు. మరి వాళ్ళు అడ్మినిస్ట్రేషన్ గవర్నమెంట్ లో ఉంది, మీరు గవర్నమెంట్ లోనే ఉన్నారు. అక్కడ ఎట్లా జరిగింది, ఇక్కడ ఎందుకు జరగట్లేదు అంటే ఒక వ్యక్తి ఉంటే జరుగుద్ది. ఆ వ్యక్తిని మీరు సెలెక్ట్ చేసుకోవటం, ఆఫీసర్ గా గానీ, నాన్ ఆఫీషియల్ గా గానీ ఒక వ్యక్తి ఉంటే దీన్ని మళ్ళీ ఎక్కడికో తీసుకెళ్లొచ్చు. పాడి రైతులలో ఒక నమ్మకం, ఒక విశ్వాసం ఇది ఉండాలి అంటే అక్కడ ఉద్యోగస్తులకు గానీ, నాన్ ఆఫీషియల్ గానీ మనసు ఉండాలి. దాని మీద ఇది ఉండాలి, చేయాలనే తపన ఉండాలి. తపన ఉండే మనిషి ఎట్టి పరిస్థితుల్లో చేయగలుగుతాడు.